నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025కి సంబంధించినటువంటి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం మనతో ఆల్ ఇండియా 193 ర్యాంక్ సాధించినటువంటి ప్రచేత్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి అండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు నేను మా నాన్న ఆర్మీలో ఆఫీసర్ ఉండడం మూలన నార్త్ లోపల గడిపాయి అనమాట. కానీ మా అమ్మగారు బిందు, మా నాన్నగారు కర్నల్ డిఎన్ శ్రీనివాస్, ఇద్దరు రిటైర్డ్. ఇప్పుడు మేము యాపరాల్లో ఉంటున్నాం. కానీ నా స్కూలింగ్ అంతా అయింది ఇక్కడే హైదరాబాద్లోనే. తర్వాత నా కాలేజ్ నేను చదివింది ఐఐటి బాంబేలో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట. సార్, మీరు ప్రజెంట్ ఎన్నో అటెంప్ట్ ఇచ్చారు? లాస్ట్ అటెంప్ట్లో మీకు ఎన్ని మార్క్స్ తోటి పోయింది? ఇది నాది రెండో అటెంప్ట్. మొదటి ఇంటర్వ్యూ, లాస్ట్ అటెంప్ట్ లోపల నాకు నా ఇంటర్వ్యూకి క్వాలిఫై కాలేదు నేను, ఎందుకంటే ఒక 14 మార్క్స్తో మిస్ అయ్యాను అనమాట మెయిన్స్ లోపల. సార్, మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్? నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి. నేను డాక్టర్ వివేకానంద దగ్గర నా కోచింగ్ తీసుకున్నాను అనమాట. సార్, పర్ డే మీ యొక్క ప్రిపరేషన్ జర్నీలో పర్ డే ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యేవారు? అంటే ఒక పట్టాన ఇన్ అవర్స్ అని కాదు, బట్ రోజు బట్టి మారుతూ ఉంటాయి అవి. 8 గంటలు ఒక యావరేజ్గా, కానీ ప్రతిరోజు 8 గంటలు కుదరవు. సో నడుస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది అన్నమాట రోజు బట్టి. సార్, మీరు ఎస్పెషల్లీ ఈ బ్యూరోక్రాట్ సైడ్ రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఒకళ్ళంటూ లేరండి, కానీ మా నాన్నగారు ఆర్మీ లోపల ఎలా పనిచేశారో, అలానే మా తాతగారు చెప్పిన కథలు ఇవన్నీ వింటూ వింటూ వచ్చి మెల్లగా నేను కలిసిన మనుషుల్ని కాలేజ్ లోపల ఇవన్నీ తెలుసుకుని అవన్నీ బిల్డప్ అయ్యి అప్పుడు ఫైనల్గా డిసైడ్ అయ్యాను అనమాట సివిల్ సర్వీస్లోకి వెళ్దాం అనేసి అని. సార్, ప్రజెంట్ మనకు 2026 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అరౌండ్ 80 డేస్ ఉంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే తొందరగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఏమంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే నేను ఒక 2 మాటలు చెప్తాను. మొదటిది ఏంటంటే, మీరు ఎన్ని కుదిరితే అన్ని మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇచ్చి వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి. మనం చదివింది మనకి ఎగ్జామ్లో గుర్తుండేలా ఉండాలి. రెండోది ఏంటంటే, పీవైక్యూస్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి చాలా ముఖ్యము. వాటిని కూడా మనం బాగా చదివి అనలైజ్ చేసుకోవాలి. సో ఈ 2 నాకు హెల్ప్ చేసాయి నా 2 ప్రిలిమ్స్ లోపల. సార్, ప్రజెంట్ మీ యొక్క ర్యాంక్ తోటి ఐపీఎస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫర్దర్గా మీరు మళ్ళీ ఐఏఎస్ కోసం ట్రై చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? నేను ఇంకా ఆలోచించాలండి, అది ఇవాళ మొత్తం సరియల్గా ఉంది. సో ఆ విషయాలన్నిటి గురించి ఆలోచించలేను, ఇంకా ఆలోచించాలి దాని గురించి. సార్, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, 1 or 2 మార్క్స్ తోటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఎలిమినేట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మెయిన్స్లో ఎలిమినేట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ప్రధానంగా ఒక ర్యాంకర్గా మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? అంటే నా సొంత ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఎలా అయితే కొన్ని మార్క్స్ మిస్ అయిన వాళ్ళు. ఇలాంటి విషయాలు ఒకటే మనం అనుకోగలం ఏంటంటే, ఈ ఎగ్జామ్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్, చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మన చేతిలో ఉన్నది మనం కంట్రోల్ చేసేది, మనం దాన్నే అటెంప్ట్ చేయాలి. మిగతావి ఇంకా దేవుడి చేతిలో ఉంటాయి. అంతే అండి. సార్, ఓవరాల్గా ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీరేమంటారు? అంటే మొదటిగా గవర్నమెంట్ జాబ్ అనేది మనం దేశానికి, మన సమాజానికి చాలా సహాయం చేసే అని ఒక పొజిషన్, అండ్ అదొక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోవాలి మనము. సో అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, చాలామందికి ఏదో చేయాలని ఉంది సమాజానికి అనేసి అని. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.